వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పుదాల వల్లే బీఆర్ఎస్ ఓటమి చెందినట్టు చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు శ్రేణులకు భరోసా ఇచ్చారు. అయోధ్యలో ఈ నెల 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో మున్ముందు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమక్షంలో అయోధ్యల అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూల్పేట ఆరంగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. మంగళహట్ ఎస్ఐ సాయికృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రహీంపురాకు చెందిన అమాన్ పురాణ్ సింగ్ ఆరంగర్ కాలనీకి చెందిన అస్మితా సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జనవరి 10న ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు యోనో యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ స్వయంగా కస్టమర్లకు తెలియజేసింది. అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య యత్నం చేయగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం నున్న పోలీస్ స్టేషన్ పరిధి శాంతినగర్ లో జరిగింది. గచ్చిబౌలి పిఎస్ లో పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు నమోదైంది. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.